హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. ఇవాళ మన రెసిపీ అల్లం పచ్చడి. ఎంతో టేస్టీగా ఉంటుంది అల్లం పచ్చడి. టిఫిన్స్ లేకి చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్ లో కూడా మనం రైస్ లో కూడా మిక్స్ చేసుకొని తినొచ్చు. ఈ విధంగా పీల్ తీసుకొని పక్కన పెట్టుకున్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అల్లం ఎంత తీసుకుంటామో సేమ్ ఇదే సైజ్ తో చింతపండు కూడా తీసుకోవాలి. టేబుల్ స్పూన్ బెల్లం, ఉద్దులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి ఒక 5, వెల్లుల్లి ఒక 5, చింతపండు అండి, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్. ఎండుమిర్చి వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. అలానే చింతపండును కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకుని చేస్తే 5 రోజుల నుంచి 30 రోజులు మనకు నిలువ ఉంటుంది. కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఉద్దులు వేసుకొని లో ఫ్లేమ్ లో వేపుకోవాలి. ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. జార్లోకి వేసుకున్న తర్వాత అదే కడాయిలో అల్లంని వేసుకోవాలండి. లో ఫ్లేమ్ లోనే వేసుకోవాలి. వెల్లుల్లి ఒక 5, ఎండుమిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో వేపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేపుకోవాలండి. టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. వేగిన తర్వాత జార్లోకి పక్కకు తీసుకోవాలి. బెల్లం 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ చింతపండు నీళ్లు వేసి పట్టేసి అల్లం పచ్చడి రెడీ.